పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లును గాక. మరొక వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభు నేను గణపరుస్తున్నాను. ఈ దినమందు దేవుడు మనకిస్తున్న వాగ్దానం సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవునికి స్తోత్రం. మీలో చాలామంది ఏమనుకుంటారంటే, నాకు చాలామంది ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటారు, డాడీ మేము చాలా కష్టపడుతున్నాం, డాడీ మేము చాలా సంపాదిస్తున్నాం, కానీ మా సంపాదన నిలబడటం లేదు, మా కష్టం నిలబడటం లేదని చాలాసార్లు అంటూ ఉంటారు. మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీ సంపాదన మీరు సంపాదిస్తే సరిపోదు, మీ సంపాదన ఆశీర్వాదంగా మార్చబడాలి. ఆమేన్ చెప్తారా? చాలా గొప్ప మాట ఈ మాట. మీ సంపాదన మీరు సంపాదిస్తే సరిపోదు, మీ సంపాదన అది ఆశీర్వాదకరంగా మార్చబడాలి. మీకు ఒక విషయం తెలుసా? మనం ఎంత కష్టపడినాను, మనం ఎంత శ్రమపడినాను, మనం ఎంత కష్టించి సంపాదించినాను మన సంపాదన వ్యర్థమైపోతుంది, మన కష్టము వ్యర్థమైపోతుంది, మన ప్రయాస వ్యర్థమైపోతుంది. కానీ దేవుడంటూ దీవించడం మొదలు పెడితే, దేవుడంటూ ఆశీర్వదించడం మొదలు పెడితే, దేవుడంటూ నిన్ను బ్లెస్ చేయడం అంటూ మొదలు పెడితే నీ సంపాదన ఎవ్వరూ ఆపలేరు, నీ ఆశీర్వాదం ఎవ్వరూ ఆపలేరు. బైబిల్ ప్రకారంగా కొన్ని విషయాలు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దేవుని ఆశీర్వాదం మాత్రమే మనకు ఐశ్వర్యాన్ని ఇస్తారు. దేవుడు దీవించాలి. దేవుడు దీవించాలంటే నువ్వేం చేయాలి? తగినంత ప్రార్థన మూల్యం చెల్లించాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవునితో నిత్యం ప్రభువా నీ ఆశీర్వాదం నాకు కావాలి, నువ్వు నన్ను దీవించు. ఒక ఆయన భక్తుడున్నాడు బైబిల్లో, ఆయన పెనుయేలు అనుభవం అనే ఒక అనుభవం ఉంటుంది. ఆయన ప్రభువుని అంటాడు, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను ఈ స్థలం నుండి పోను అంటాడు. అంటే ఎంతో సంపాదించాడు. అంతకంటే ముందు కొన్ని భూములు, కొన్ని ఆస్తులు, గొర్రెలు, మేకల మందలు చాలా సంపాదించాడు. కానీ ఎంత సంపాదించినా సరే అది తనకి ఆశీర్వాదంగా అనిపించటం లేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడిచ్చిన ఆశీర్వాదం మాత్రమే ఐశ్వర్యం కింద మార్చబడుతుంది. ఈరోజు నీ వాగ్దానం చూస్తూ నీ శోధన ఏంటో, లేదా నువ్వు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నావేమో, నీ కుటుంబంలో కూడా చాలా సమస్యలు నువ్వు ఎదుర్కొంటున్నావేమో, చాలా పరిస్థితులు గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో, ఫైనాన్షియల్గా ఇరుకుల్లో ఇబ్బందుల్లో నువ్వు నలిగిపోతూ ఉన్నావేమో. అయితే దేవుడు ఈరోజు నీతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నా ఆశీర్వాదం చేత నీకు ఐశ్వర్యం కలగబోతుంది, నా ఆశీర్వాదం చేత నీకు ఆరోగ్యం కలగబోతుంది, నా ఆశీర్వాదం చేత నీకు దీవెన రాబోతుంది, నా ఆశీర్వాదం చేత నీకు ఫలింపు రాబోతుంది. ఇప్పుడే యేసు నామంలో ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నారు. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. నిశ్చయంగా ప్రభు కృప నిన్ను వెంబడించబోతుంది. నువ్వు అనేకులకు దీవెనకరంగా మార్చబడబోతున్నావు. నీ దుఃఖ దినాలను నా దేవుడు సమాప్తం చేయబోతున్నాడు. ఈరోజు ప్రభువే అదే అంటున్నాడు, నా ఆశీర్వాదం నీకు ఐశ్వర్యం అవ్వబోతుంది. నువ్వు వెదుకు, మనుషుల తట్టు చూసి అక్కడికిక్కడికి నువ్వు పరిగెత్తొద్దు. దేవుడిచ్చే ఆశీర్వాదం వైపు నువ్వు వెదుకు, పరిగెత్తు, వెంబడించు. ఖచ్చితంగా ప్రభు ఆశీర్వాదం కొరకు నువ్వు పరిగెడితే ఆ ఆశీర్వాదం నీకు ఐశ్వర్యం ఇస్తుంది. అంతేగాని నేను కష్టపడుతున్నాను, నేను వెళ్తున్నాను, నేను సంపాదిస్తున్నాను, నిలబట్టం లేదు, ఏంటో ఇంతకాలం నువ్వు కష్టపడింది నీ వలన నువ్వు కష్టపడ్డా, మరి దేవుని ఆశీర్వాదం ఏమైపోతుంది? కాబట్టి ప్రియ బిడ్డ, నువ్వు ధైర్యం తెచ్చుకో. దేవుని ఆశీర్వాదం నీ జీవితంలో ఐశ్వర్యం నవ్వబోతుంది. నీ కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోమని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తూ ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నారు, ఆర్థికంగా ఇబ్బందులు, కుటుంబంలో సమస్యలు, శోధన, వేదన, కన్నీరు, దుఃఖం ఏరులై పారుతుందో, ఎంతమంది అయితే కుటుంబ పోషణకు కూడా గడవలేని పరిస్థితులు ఈ వాగ్దానం చూస్తున్నారు, యేసు నామంలో వారిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ ఆశీర్వాదం వారి జీవితంలో దిగునుగాక, నీ ఆశీర్వాదం వారి జీవితంలో దిగునుగాక, యేసు నామంలో నీ ఐశ్వర్యం వారి జీవితంలో దిగునుగాక, యేసు నామంలో నీ ఫలింపు వారి జీవితంలో దిగునుగాక అని ప్రార్థిస్తున్నాను. సంపూర్ణమైన విడుదల చేత, ఆశీర్వాదం చేత మీరు నింపండి. ఎంతమంది అయితే వారి చేతులను చాపి మమ్మల్ని దీవించు ప్రభువా అని అడుగుతున్నారు, యేసు నామంలో నీ దీవెన వారి మీద దిగునుగాక అని ప్రార్థిస్తున్నాను. మీరు తాకి బలపరిచి అనేకులకు దీవెనకరంగా ఉంచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నిశ్చయంగా ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీ కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు, దేవుడిచ్చేదే ఆశీర్వాదం కింద మార్చబడుతుంది. ఈ విషయాన్ని మీరు గుర్తించండి. మీలో ఎవరికైనా అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.